భారతదేశం సాంప్రదాయాలు ఆచారాలకు నిలవు. మన పెద్దలు ఏది చేసినా శాస్త్రాలను అనుసరించి నిర్దిష్టమైన కారణాన్ని కాలాన్ని పరిగణనలోకి తీసుకుని చేస్తారు. హెయిర్ కట్, షేవింగ్ చేసుకోవాలన్నా, గోర్లు కత్తిరించుకోవాలన్నా వారం, వర్జ్యం, సమయం తప్పకుండా చూసేవారు. ప్రస్తుతం చాలా మంది ఈ విషయాలను పట్టించుకోరు. జుట్టు, గోర్లను ఎప్పుడు పడితే అప్పుడు కత్తిరించుకోకూడదు. ఒకవేళ అలా చేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని విశ్వసిస్తారు. అందులో ముఖ్యంగా మంగళవారం హెయిర్ కటింగ్, షేవింగ్ చేసుకోవడానికి అనుమతించరు. ఎందుకంటే మంగళవారం రోజు కటింగ్ చేసుకుంటే 8 నెలల ఆయుష్ తగ్గుతుందంట. ఆదివారం సెలవు రోజు కాబట్టి కటింగ్, గోర్లు, షేవింగ్ ఆ రోజు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఓ నెల ఆయుష్ పెరుగుతుందని విశ్వసిస్తారు. ఎందుకంటే ఆదివారం శ్రీమన్నారాయణుడికి అంకితం చేశారు. శాస్త్రాల ప్రకారం అనుకూలమైన తిథులు విధియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి. శనివారం హెయిర్ కటింగ్, గోర్లు, షేవింగ్ చేయించుకోవడం మంచిది కాదు. హెయిర్ కట్ ఎప్పుడు చేసుకున్నా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు చేసుకోవాలి. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో హెయిర్ కట్ చేసుకోకూడదు. అంతేకాకుండా తండ్రి, కొడుకులు, అన్నదమ్ములు కూడా ఒకే రోజు హెయిర్ కట్ చేసుకోకూడదనే నియమం ఉంది.